హ్యాండ్మేడ్ చర్చిలు అంతా కూడా మనుషుల ద్వారా కలిగినాయి. మరి బైబిల్ ద్వారా కలిగిన సంఘం ఏమిటి, బైబిల్లో ఉన్న సంఘం ఏమిటి అంటే క్రీస్తు కడతానన్నాడు, క్రీస్తు కట్టాడు, స్వరక్తం ఇచ్చాడు. అది క్రీస్తు శకం 33లో ప్రారంభమైంది, యెరూషలేములో ప్రారంభమైంది. అలా ఉంటే మాత్రమే అది బైబిల్లో ఉన్న సంఘం. ఇక్కడ మనం చదువుకుందాం ఎందుకు ఈ సంఘము, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే 19వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 18, 19 వచనాల్లో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. దాని ఎదుట ఏది, క్రీస్తు ఒక సంఘాన్ని కడతానన్నాడు కదా, దాని ఎదుట, ఆ సంఘం ఎదుట. అంటే పాతాళాన్ని ఎదిరించేటువంటి శక్తి దేనికి మాత్రం ఉంది అంటే క్రీస్తు కట్టినటువంటి సంఘానికి, క్రీస్తు సంఘానికి మాత్రమే. ఎవరు పరలోకానికి వెళ్తారు అంటే పాతాళాన్ని ఎదిరించి పరలోకానికి వెళ్ళగలిగినటువంటి శక్తి ఈ క్రీస్తు సంఘానికి మాత్రమే ఉంది. ఏ మ్యాన్ మేడ్ చర్చి కూడా అది చేయలేదు, ఏ మనిషి దాన్ని చేయలేడు. కాబట్టి ఇంత స్ట్రైట్గా ఆన్సర్ ఉంది. బైబిల్లో ఉన్న వాక్యం తీసి చెప్పాల్సింది పోయి ఏ సంఘం వెళ్తుందంటే సంఘమే వెళ్ళదు అంటాడు. కాబట్టి మీరు ఒకసారి గ్రహించండి, ఏ ప్రశ్న అడిగారు, ఏం ఆన్సర్ చెప్తున్నారు.